నమస్కారం. నేనే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ బిలేటెడ్ హ్యాపీ దివాళీ అండి. దివాళీ అయితే మీరు చాలా బాగా, చాలా సేఫ్గా ఫ్యామిలీతో పాటు చాలా సంతోషంగా అయితే గడిపారని అయితే అనుకుంటున్నానండి. మా ఫ్లోర్లో మెయిన్లీ దివాళీకి ఎలా లైట్స్ని డెకరేట్ చేశారు అండ్ మా నేబర్స్ వాళ్ళ ఇంట్లో అయితే ఎలా డెకరేషన్స్ చేశారు అనేది అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ దివాళీ నుంచి 1 వీక్ ప్రయారే మా లేన్లో ఈ లైటింగ్స్ అయితే డెకరేట్ చేసేసారనమాట. దివాళీ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందు నుంచే మాకు దివాళీ వైబ్స్ అనేది నిండుగా ఉన్నింది. ఇంకా దివాళీ రోజు ఈ లైటింగ్స్తో పాటు ఫ్లోర్ పైన కూడా దీపాలను అయితే పెట్టి అలంకరించారనమాట. అలాగే మా నేబర్స్ కూడా వాళ్ళ ఇంటి ముందు, ఇంటి లోపల మొత్తం ఫ్లవర్స్తో రంగోలీ వేసి దాని మధ్యలో చిన్న క్యాండిల్స్ పెట్టి చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. దివాళీ రోజైతే ప్రతి ఫ్లోర్లోనూ డెకరేషన్స్ చాలా బాగా ఉన్నింది. వేరే ఫ్లోర్స్ అంతా విజిట్ చేసి ఎలా డెకరేట్ చేశారు అనేది అయితే చూశాను, కానీ వీడియో అయితే పట్టలేదు. ఎందుకంటే మా నేబర్స్ అయితే మాకు ఒక చనువు ఉంటుంది, ఒక కంఫర్ట్ ఉంటుంది. వేరే ఫ్లోర్లో ఒకవేళ వీడియో తీసుకుంటే తిడతారా లేదా ఏదైనా అంటారా అని ఒక చిన్న భయం అయితే నాకు ఉన్నింది. అందుకే వేరే ఫ్లోర్స్లో అయితే నేను వీడియో పట్టలేదు. ఇది మా ఫ్లోర్, మేముండే ఒక లేన్ వరకు మాత్రమే. ఇప్పుడు నేను మిమ్మల్ని మా నేబర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. వాళ్ళు దివాళీకి ఎలా డెకరేట్ చేశారు అనే దానికి ఇది ఒక చిన్న స్నీక్ పీక్ అనమాట. నేను డెకరేషన్ చూసినప్పుడే ఫస్ట్ అడిగాను నేను వీడియో తీసుకుంటాను అని, కానీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉన్నింది. ఎందుకంటే ఎవ్రీ ప్రైవేట్ స్పేస్ వాళ్ళకి ఉంటుంది కదా. సో ఫస్ట్ వాళ్ళని పర్మిషన్ అడిగి తర్వాత షూట్ చేసి అయితే నేను దీన్ని యూట్యూబ్లో పబ్లిష్ చేస్తున్నాను. మీరు చూసిన పాప పేరు ప్రాప్తి అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్. బయట ఉండే దీపాలు ఏదైతే ఉందో అది మొత్తం ప్రాప్తి మరియు ఇంకొక పాప మేవేస్, వీళ్ళిద్దరూ కలిసినే ఆ దీపాలన్నీ అసెంబుల్ చేసి వాటిని లైట్ చేశారనమాట. అండ్ జట్లో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. లాస్ట్ 4 yearsగా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నామండి. సో ఇలా ఒక కమ్యూనిటీ లేదా అందరూ కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం లేదా ఏ ఫంక్షన్ అయినా ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది లేదు. జస్ట్ నేను, మమ్మీ, మా ఫ్యామిలీ ఇంతవరకు మాత్రమే. కానీ ఈసారి ఇంతమంది నేబర్స్తో ఇలా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా నవరాత్రిని కానీ లేదా ఇప్పుడు దివాళీని కానీ సెలబ్రేట్ చేసుకోవడం, అందరూ కలిసి ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటి అని డిస్కస్ చేసుకుని ఆ డెకరేట్ చేసుకునేటప్పుడు కూడా అందరూ ఒక చోట చేరి కాఫీలు, స్నాక్స్లు అందరూ కలిసి ఆ ఒక మూమెంట్ని ఎంజాయ్ చేసి డెకరేట్ చేసుకోవడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మా బిల్డింగ్లో కూడా ప్రతి ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా వేరే ఫ్లోర్స్కి వెళ్ళి అక్కడ ఎలా డెకరేషన్ చేశారు, ఎలా వచ్చింది లైటింగ్స్ అనేది అంతా చూసుకొని ఆ ఒక లేన్లో ఎవరు వచ్చినా వాళ్ళని పలకరించుకుని హ్యాపీ దివాళీ అని విష్ చేసుకుని అంత యూనిటీలో ఉండడం నాకు చాలా నచ్చింది. అండ్ ఇది మా ఒక లేన్కి ఎంట్రన్స్లో వచ్చే హౌసెస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక హౌస్. ఈ డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది. నేను బయట వీడియో షూట్లు ఇవన్నీ చేసుకుంటుంటే మా మమ్మీ ఇక్కడ వంట పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆమె బయటికే రాలేదు ఫస్ట్ డే. ఇది సెకండ్ డే. అండ్ నా ఈ డ్రెస్ వచ్చేసి లాస్ట్ మినిట్లో మమ్మీ కుట్టించారు, అనార్కలి గౌన్.
నేను ఇంక ఇలా వీడియో షూట్ చేసుకుంటూ కారిడోర్లో తిరుగుతుంటే ఇది చూసారా, అది చిన్న చిన్న క్రాకర్స్ వస్తాయి కదా, ఇలా నీళ్ళకేసి కొట్టేవి సౌండ్ వస్తుంది కదా, వాటిల్ని మా బిల్డింగ్లో పిల్లలు ఆ ఒక కారిడోర్ మొత్తం చల్లేసి నింపేశారనమాట. సో ఎక్కడ కాలు పెట్టినా అది టప్ 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 అని సౌండ్ వస్తుంది. స్టార్టింగ్ అయితే నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత ఓకే తెలిసి వచ్చిందనమాట. ఆ క్రాకర్స్ని మొత్తం కారిడోర్ మొత్తం స్ప్రెడ్ చేశారు అని. కానీ ఇది చూసినప్పుడు నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చిందనమాట. మేము చిన్నప్పుడు ఇలాగే చాలా అల్లరి పనులు చేసేవాళ్ళం. సో నాకు ఒక్కసారిగా మొత్తం గుర్తొచ్చింది. ఎంతైనా చిన్నప్పుడు దివాళీని సెలబ్రేట్ చేసుకొని ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఒక హ్యాపీనెస్సే వేరు. అది మళ్ళీ ఇప్పుడు రాదు. సో అదండి మా బిల్డింగ్లో లైటింగ్స్, దివాళీ డెకరేషన్స్ అండ్ దివాళీ సెలబ్రేషన్స్. మీరు మీ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇది మా మమ్మీ చేసిన వంటలు. సింపుల్గా ఒక పాయసం అండ్ వడలు, అలాగే కాబూలి చనా ఒక తాలింపు, రైస్ అండ్ వెజిటేబుల్స్ సాంబార్. సో ఇది మా దివాళీకి డిన్నర్ అండ్ లంచ్ అనమాట. మీరు దివాళీని సేఫ్గానే సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు మీ దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బిలేటెడ్ దివాళీ అందరికీ. అలాగే మా మమ్మీ కుట్టిన ఈ అనార్కలి డ్రెస్ ఎలా ఉంది అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.